వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. గ్రేటర్ హైదరాబాద్ గుర్రంగూడలోని ఆదిత్యనగర్లో వెలిసిన శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా జరిగాయి. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి మహాశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆ పరిసర ప్రాంతమంతా మారుమోగాయి. శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ అభినవొద్దండ శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి మంగళ శాసనములతో పుష్పగిరి పీఠ అనుబంధ దేవాలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి మహాశివలింగంకు విశేష పూజలు, రుద్రాభిషేకాలు జరిగాయి. రాత్రి 10 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం, తదుపరి రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో మహాశివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా అతి వైభవంగా నిర్వహించారు. మహిళల సౌభాగ్యం కొరకు వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ఇతరత్ర గ్రహచార దోష సమస్యలు ఉన్నవారు ఆలయాన్ని సందర్శించి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి సమస్యలు నెరవేరాలని వేడుకున్నారు. ఈ ఆలయం ఎంతో మహిమగల ఆలయమని, భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని, భక్తుల ధర్మబద్ధమైన కోరికలను అష్ట ఐశ్వర్య ప్రదాత, సృష్టి స్థితి లయకారకుడు అయిన మహాశివుడు వెంటనే నెరవేరుస్తారని ఎంఎల్ఆర్ గుప్తా తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తులతూగాలని, ఆ సదాశివుడి కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి దాతలు ఎంతగానో సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చక స్వాములు కేఎల్ కిషోర్, ముదిగొండ సత్యనారాయణ, సాయి ఈశ్వర్, కళ్యాణంకర్త శ్రీనివాస్, ఆలయ ప్రతినిధులు విశ్రాంత ఎస్పీ పోలా విజయకుమార్, కాలంచ రమేష్, ఈవో నల్లా రవి, తహసీల్దార్ పాండు, సుంకరి శ్రీనివాస్, శివ, కొత్త ప్రదీప్, పుచ్చకాయల జగదీశ్వర్ రెడ్డి, పున్నా హరి, గోవర్ధనగిరి రవి, అడప గంగాధర్, మురళీధర్ రెడ్డి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుండి రాత్రి 3 గంటల వరకు విరామం లేకుండా ఏ ఫలితం ఆశించకుండా సేవ చేసిన సేవా బృందానికి ఎంఎల్ఆర్ గుప్తా కృతజ్ఞతలు తెలియజేశారు. అదే చెంబులో వసేసి సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన సమయా చించామి హరమ పార్వతీ పదయే నమో నమస్తే భగవాన్ శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివాదికాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి పాదపద్మములకు అనన్య భక్తి ప్రభుత్వంతో నమస్కరిస్తూ ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు జనాలు శివుణ్ణి ప్రార్థిస్తూ, అభిషేకాలు చేస్తూ, పూజలు చేస్తూ అందరూ వచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. పొద్దున్న నుంచి భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు, తర్వాత మా దేవాలయ సిబ్బంది, తర్వాత దాతలు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. సేవ చేస్తున్నారు వాళ్ళందరూ చాలా ఉదయం నుంచి చాలా బాగా చేస్తూ వస్తున్నారు. వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈ దేవాలయానికి ఎంఎల్ఆర్ గుప్తా గారి పిలుపు మేరకు వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పూజలో పాల్గొన్నాము. మరి ఈరోజు అభిషేకంలో కూడా పాల్గొన్నాము. ఇంతమంది జనాలను చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్రంగూడలో ఉన్న దేవాలయానికి విశేషంగా జనాలు వస్తున్నారు. కర్మన్ ఘాట్ నుంచి వచ్చాము. మరి ఈ శివరాత్రి సందర్భంగా సకల జనులకి నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శివరాత్రి శుభాకాంక్షలు.
ఎంఆర్ గుప్తా గారి ఆధ్వర్యంలో మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సేవకులుగా హరి, గంగాధర్, రెడ్డి గారు, శివ, ప్రదీప్, ఇంకా తదితరులు శ్రీనివాసన్ అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.